కొడుకును చూసి, కొడుకుని పరిస్థితులను చూసి చదువుకొని ఏదో ఉద్యోగం చేస్తాడనుకుంటే చదువుకు ఉద్యోగం చేయట్లా గాలిలో తిరుగుతున్నాడు, ప్యాకాట్లంటూ, పప్పులంటూ, సినిమాలంటూ, షికార్లంటూ తిరుగుతున్నాడు. ఇవి చూసి నేను బ్రతికుండాలా, ఈ దరిద్రాన్ని చూసి నేను బ్రతికుండాలా, నేను చచ్చిపోతే బాగుండు అనుకునే తండ్రులు లేరా? ఉన్నారు. ఎందుకు? ఆ బాధను చూసి, ఆ దుఃఖాన్ని చూసి బ్రతకటం కంటే చావే మేలు అనుకునేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో కష్టాలు చూసి, బాధలు చూసి, శ్రమలు చూసి, ఈ లోకంలో మనసులు పెట్టిన ఆ శ్రమను చూసి తప్పించుకునే సులువైన మార్గం ఏదయ్యా ఉందంటే అది మరణమే అనుకుంటున్నారు తప్ప ఆ మరణాన్ని జయించాలి, ఆ శ్రమను జయించాలి అనే ఆలోచన మనిషికి ఉండట్లేదండి. చిన్న బాధ వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, ఏదో ఒక శ్రమ వచ్చినా వెంటనే గుర్తొచ్చేది ఫ్యాన్కి ఒక తాడుకి ఏలాడటం, ఇదే గుర్తొస్తుంది. లేదా చేలో పురుగు మందు, ఇదే. ఒక కష్టాన్ని చూస్తే మనకి ఏం గుర్తు రావాలో, మనకి ధైర్యము గుర్తు రావాలి. ఈ కష్టాలు తాత్కాలికము,